ఎస్ఐఆర్ పై జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల పనితీరుపై సరిగా లేదని, వారంలోగా పనితీరు మార్చుకోవాలని అన్నారు. పనితీరు అలాగే ఉంటే ఎమ్మెల్యేల స్థానంలో మరొకరిని నియమిస్తామని హెచ్చరించినట్టు తెలుస్తోంది. పార్టీ కోసం పని చేయకపోతే అవసరం లేదని ఘాటుగా చెప్పారు. ఈ విషయంలో ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదని, ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. అవసరమైతే ఇన్ఛార్జ్ మంత్రుల్ని కూడా మారుస్తామని హెచ్చరించారు. సర్ పేరుతో బీజేపీ కుట్రలు చేస్తోందని, అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు తప్పవని అన్నారు. ఎమ్మెల్యేలంతా నియోజకవర్గంలోనే ఉంటూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, అసలేం జరిగింది? ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల పనితీరుపై అంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు? రేపటి నుంచి తెలంగాణలో సరుకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే మొదలు కాబోతుందో, సో ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జూమ్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, అలాగే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వారందరూ కూడా ఏదైతే ఈ జూమ్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అయితే సీఎం ఈ సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరుపై చాలా ఏదైతే అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో సర్పై దృష్టి పెట్టడం లేదు, పూర్తి స్థాయిగా ఏదైతే సర్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఏదైతే దాంట్లో మాట్లాడడం కూడా జరిగింది. దానికి సంబంధించిన రిపోర్టు కూడా తన దగ్గర ఈ వారం రోజులకు సంబంధించిన రిపోర్ట్ కూడా పూర్తి స్థాయిలో కూడా నా దగ్గర ఉంది. సో ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు పనిచేయలేదు పూర్తి స్థాయిలో కూడా చూస్తున్నాను. పార్టీకి నష్టం చేసే విధంగా పార్టీ కోసం పనిచేయని వారు ఎవరైనా ఉంటే పార్టీకి అవసరం లేదు, అలాంటి వారిని తొలగించేస్తాను, ఆ స్థానాల్లో వేరే వారిని ఇన్ఛార్జ్గా వేస్తాను అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు వార్నింగ్గా ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇన్ఛార్జ్ మంత్రులకు సైతం అదే రకమైనటువంటి వ్యాఖ్యను కూడా చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులు సైతం పూర్తి స్థాయిలో రిపోర్ట్ రోజువారీగా తెప్పించుకోవాలి, అక్కడ ప్రక్రియ ఎలా ఉందో చూసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్లకు పూర్తి స్థాయి రిపోర్టు డైలీ వారీగా అందించాలి. ఒకవేళ ఇన్ఛార్జ్ మంత్రులు కూడా సరైనగా పనిచేయకపోతే మాత్రం వారి స్థానంలో కూడా వేరే మంత్రిని ఇన్ఛార్జ్గా వేయడం కూడా జరుగుతుంది, లేదంటే సీనియర్ నాయకులను వేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా సర్పై అందరూ ప్రత్యేక దృష్టి పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీ వ్యవహరించినటువంటి తీరు మనం చూసాం, వెస్ట్ బెంగాల్లో కావచ్చు, బీహార్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ వ్యవహరించిన తీరు మనం చూసాం, అస్సాంలో కూడా. సో అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా ఉంటుంది. సో రెండు రకాలైనటువంటి, ఒకటి ప్రజలకు న్యాయం చేయాలి, ఎవరి ఓటు హక్కును వారికి కల్పించాలి. ఒకవేళ ఓటు హక్కు కనుక కోల్పోయినట్టయితే పేద ప్రజలు తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డు కూడా కోల్పోతారు. సో అటు వారికి సంబంధించినటువంటి అనేక బెనిఫిట్స్ని కోల్పోతారు, తీవ్రమైనటువంటి పేద ప్రజలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. సో దీంతో పాటు వారు న్యాయంగా వేయాల్సినటువంటి ఓటు హక్కును కూడా ఏదైతే ప్రజాస్వామ్యంలో కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ విషయంలో ప్రతి ఒక్కరు చాలా సీరియస్గా పనిచేయాలి, లేదంటే మాత్రం ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు అనుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు స్ట్రీట్ వార్నింగ్గా ఇచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇక నుంచైనా సరే రేపటి నుంచి జరిగే దానిపైన ఖచ్చితంగా గ్రామ స్థాయిలో వరకు వెళ్ళాలి, సర్పంచులు కూడా గ్రామ స్థాయిలో దానికి సంబంధించినటువంటి అవగాహన కూడా కల్పించాలి, ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. సర్కు సంబంధించి అనేకమైనటువంటి నిజమైన ఓట్లు కూడా తొలగింపు ప్రక్రియ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు చాలా సీరియస్గా, చాలా కాన్సన్ట్రేషన్గా దృష్టి పెట్టి ఖచ్చితంగా ఏదైతే సర్కు సంబంధించిన విషయంలో ఎక్కడ పొరపాట్లు జరిగినా దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు డైలీ వారి రిపోర్ట్లు చూసుకోవాలి, అక్కడ నియమించిన అబ్జర్వర్లకు, బిఎల్ఏలకు అందరూ కూడా రిపోర్ట్ అందజేయాలి. అలాగే నేను కూడా ప్రతి వారం దీనికి సంబంధించిన ప్రక్రియలో రిపోర్ట్ తెప్పించుకుంటాను. సో ఎవరు ఎక్కడైతే పని చేయలేదో, పార్టీకి కోసం పనిచేయని వారు ఎవరైనా ఉంటే వారించి వారే వెళ్ళిపోవాలి, లేదంటే పార్టీ కోసం పనిచేయని వారు, పార్టీకి నష్టం చేసేవారు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా పక్కకు పెట్టాల్సి వస్తుంది, వారి స్థానంలో ఇన్ఛార్జ్లను వేయాల్సి వస్తుందని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి వార్నించారు. ఇదే రకంగా మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జ్లు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే సర్ప్ ప్రక్రియతో దేశవ్యాప్తంగా కూడా ఒక తీవ్రమైన నష్టాన్ని బీజేపీ కలిగించే ప్రయత్నం చేస్తుంది. పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఓట్లను తొలగించి తాము అధికారంలోకి రావాలంటే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ చూస్తున్నప్పటికీ మనం దానిపైన నిర్లక్ష్యంగా ఉండకూడదు. నిర్లక్ష్యంగా ఉన్నట్టయితే అది తమకు నష్టం, ప్రజలకు నష్టం, ఈ దేశానికే నష్టం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, దృష్టి సారించాలి. రేపటి నుంచి జరిగే ప్రక్రియలో ప్రతి రిపోర్టు డైలీ వారీగా తెప్పించుకోవాలి. ఎక్కడ నష్టం జరిగిందో అక్కడ ఓట్లు మరొకసారి పునరుద్ధరించే విధంగా కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా అటు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అందరూ కూడా ఇదే రకమైనటువంటి దిశానిర్దేశం ఈ జూమ్ సమావేశంలో చేయడం జరిగింది. సింధు, అంటే అసహనంతో పాటు ఒక వార్నింగ్తో పాటు ముఖ్యమైన సూచనలు ఎలాంటివి ఇచ్చారు సర్కి సంబంధించి?
ఏంటంటే సర్క్ సంబంధించినటువంటి ఇచ్చిన దాంట్లో ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో అలాగే ఆ నియోజకవర్గంలో ఓడిపోయినటువంటి కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు ఇవ్వడం కూడా జరిగింది. సో వారిపైన పార్లమెంట్ సభ్యులు ఉంటారు, పార్లమెంట్తో పాటు ఎమ్మెల్సీ సభ్యులు ఉన్నారు, అలాగే పార్టీ కూడా ప్రత్యేకంగా బిఎల్ఏలను అలాగే అబ్జర్వర్లను నియమించడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు అక్కడక్కడ నిర్వహించాల్సిన సమావేశాలు ఏవైతే ఉన్నాయో సర్క్ సంబంధించినటువంటి అవగాహన ప్రక్రియకు సంబంధించిన సమావేశాలు నిర్వహించడంలో కావచ్చు, అలాగే ఏదైతే అబ్జర్వర్లకు ఇవ్వాల్సిన రిపోర్ట్ విషయంలో కావచ్చు, పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అటు సమావేశాలకు హాజరు కావడం లేదు, అటు పూర్తిస్థాయి అబ్జర్వర్లకు రిపోర్ట్ ఇవ్వడంలో విఫలమవుతున్నారు, ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారు. సో ఈ విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా గ్రామ స్థాయిలో సర్పంచ్ స్థాయి నుంచి కూడా అవగాహన కల్పించే విధంగా వారికి అవగాహన కల్పించాలి, సర్పంచ్ల ద్వారా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలి, అలాగే డైలీ వారి రిపోర్ట్స్ తీసుకోవాలి, రిపోర్ట్స్ తీసుకొని అబ్జర్వర్లకు సబ్మిట్ చేయాలి. ఎక్కడ లోపాలు ఉన్నాయో అవన్నీ తెలుసుకొని ఆ అబ్జర్వర్లకు పార్టీ నియమించిన అబ్జర్వర్లకు ఏదైతే పూర్తిస్థాయి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలి, ఇచ్చినట్టయితే వారు దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఎమ్మెల్యేలే పూర్తిస్థాయిలో నిర్లక్ష్యంగా వహిస్తే రానున్నటువంటి ఎన్నికల్లో ఓడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది, పార్టీ ప్రభుత్వంలోకి రాకుండా ఏదైతే ప్రభుత్వం రాకుండా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఎమ్మెల్యేలు తమ దృష్టిలో ఉంచుకొని ఈ రకంగా సీరియస్గా సర్ ప్రక్రియపై ఏదైతే పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జ్లకు, అలాగే మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులకు, ఆ జిల్లా మంత్రులకు కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అజీమ్.